హలో అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏఐ టూల్తో ఎడిటింగ్ చేయడం ఎలా. దీనికోసం ఫస్ట్ మీ బ్రౌజర్ ఓపెన్ చేసి voicecut.ai అనే వెబ్సైట్ని ఓపెన్ చేసుకోండి. ఇంట్లో ఫస్ట్ లింక్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో గెట్ స్టార్ట్ ఫర్ ఫ్రీ క్లిక్ చేసిన తర్వాత బేసిక్ డీటెయిల్స్తో అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. రెగ్యులర్గా మనం వచ్చేసి వీడియో ఎడిటింగ్ కోసం గంటలు టైం అయితే వేస్ట్ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి అప్డేట్ అనే చెప్పుకోవాలి. అయినా ఈ రోజుల్లో ఏఐ టూల్స్ వచ్చిన తర్వాత ఒక మంచి రెవల్యూషనే స్టార్ట్ అయింది. టైం సేవింగ్కి బెస్ట్ ఆప్షన్ అంటే ఏఐ అని చెప్పుకోవచ్చు. సో దీనికి ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని జస్ట్ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అండ్ నేమ్ ఇచ్చేసుకొని సైన్ అప్ అయిపోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్కి టిక్ మార్క్ పెట్టేసి క్రియేట్ కొట్టేస్తే నెక్స్ట్ పేజ్లో లాగిన్ అనేది అడుగుతుంది. జస్ట్ లాగిన్ కొట్టేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. అప్ టు 2GB వరకు మనం ఫ్రీగా ఎడిట్ అనేది చేసుకోవచ్చు. న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేసి ఏవైనా మన వీడియోస్ అప్లోడ్ చేసి అవి రెండు అప్లోడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసుకున్న తర్వాత ఆ ప్రాజెక్ట్కి ఒక నేమ్ అయితే మనం మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ లాంగ్వేజ్ మనం ఏ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాం అనేది పెట్టుకోవచ్చు, లేదంటే ఇంగ్లీష్ కానీ దానిపైన మై వీడియో డజంట్ హ్యావ్ వాయిస్ అని ఉంది కదా, అదైనా పెట్టుకోవచ్చు. దీనిలో చూసుకున్నట్టయితే మనకు స్మూత్ కట్స్ అనేది ఉంటుంది. ఆటో కట్ సైలెన్స్ అంటే సైలెన్స్ని అదే ఆటోమేషన్లో ఎడిటింగ్లో లేపేస్తుంది. స్మార్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఒకటి యాడ్ చేస్తుంది. సో ఇలాంటి చిన్న చిన్న ఫీచర్స్ అనేది యాడ్ చేసిన తర్వాత క్రియేట్ కొట్టిన తర్వాత మనకి ఇలా అయితే రావడం జరుగుతుంది. అంటే ప్రాసెస్ అయిన తర్వాత మనకు మెయిల్ ఐడి ద్వారా వాళ్ళు ఇంటిమేట్ ఇస్తారు అని వచ్చింది. బేసిక్గా మనకు అంత ఓపిక ఉండదు కాబట్టి ప్రాజెక్ట్ లిస్ట్ ఓపెన్ చేసుకొని మనం అప్లోడ్ చేసే ఫైల్ సైజుని బట్టి టైం టేకింగ్ అనేది తీసుకుంటుంది. సో ఆల్రెడీ ఇక్కడ 32% అయిపోయినట్టు మెన్షన్ చేస్తుంది కదా. సో మిగతా టైం అయ్యేంత వరకు మనం కొంచెం వెయిట్ చేయాలి. ఎందుకంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి వెయిటింగ్ తప్పదు. అయిపోయిన తర్వాత ఓపెన్ ప్రాజెక్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకు రెండు ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇందులో 146 సెకండ్స్ సైలెన్స్ రిమూవ్డ్ అంట. సో 25 జంప్ కట్స్ అనేది యాడ్ చేశారు. 36 లైన్స్ ఆఫ్ సబ్ టైటిల్స్ క్రియేటెడ్, సబ్ టైటిల్స్ కూడా దాంట్లోనే యాడ్ చేశారు. అండ్ స్మార్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని చెప్పాం కదా, మ్యూజిక్ ఒకటి, ఆడియో ఎన్హాన్స్. సో ఈ రెండు ఆప్షన్స్ ఉంటాయి కింద, ఎడిట్ ప్రాజెక్ట్ అండ్ ప్రివ్యూ అండ్ ఎక్స్పోర్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకసారి ప్రివ్యూ అయితే చూసుకోవచ్చు. సో దీంట్లో వచ్చేసి ఎక్స్పోర్ట్ ఇన్ ఫుల్ హెచ్డి కావాలంటే మనం అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. హెచ్డి అయితే మనం నార్మల్గానే చేసుకోవచ్చు. ప్రివ్యూ చూసుకున్న తర్వాత మనకు కావాలనుకుంటే ఇక్కడే ఎడిట్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఏ క్లిప్స్ రిమూవ్ చేశారు, ఏ క్లిప్స్ హైడ్లో పడ్డాయి, ఏ క్లిప్స్కి ఏమేమి యాడ్ చేస్తుంది అనేది ఇక్కడే మెన్షన్ చేసి ఉంటుంది. సో ఇక్కడ మనకు మధ్యలో ప్లస్ సింబల్స్ అనేవి ఉన్నాయి కదా, సో మనకు కావాలనుకుంటే ఎక్స్ట్రా క్లిప్స్ కూడా ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. అండ్ రైట్ సైడ్లో ప్లే ఎడిట్ డిలీట్ అని ఉంది కదా, మనకు ఎడిట్ చేయాలి అనుకుంటే ఎడిట్ మార్క్ క్లిక్ చేస్తే మనమే దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఆ సీక్వెన్సెస్ లైట్గా ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఒకసారి డీటెయిల్ వ్యూ ఒకసారి చెక్ చేసేసుకున్న తర్వాత మనకు ఎక్స్ట్రా వ్యూ ఏదైనా యాడ్ చేసుకోవాలనుకున్నా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. లేదు అన్వాంటెడ్ క్లిప్స్ ఏదైనా ఉంటే డిలీట్ చేయాలనుకున్నా కూడా ఇక్కడ నుంచే డిలీట్ చేసేసుకొని మొత్తం క్లిప్ సైజ్ని యాడ్ చేసేసుకోవచ్చు. ఒకసారి నీట్గా చెక్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఫిల్టర్స్ లాగా ఉంటుంది కదా, హైడ్ రిమూవ్ సీన్స్ అనేది, దాన్ని ఎనేబుల్ చేసిన తర్వాత డిలీట్ చేసిన క్లిప్స్ అన్నీ తీసేసి ఏవైతే యాక్టివ్లో ఉన్నాయో అది మాత్రమే సీక్వెన్స్ వైజ్గా మనకు వస్తుంది.
సో ఇవి యాక్టివ్లో ఉండే అన్నమాట. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ ప్రాజెక్ట్ ఓపెన్ చేసేసుకొని కావాలంటే మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేంజ్ చేసుకోవచ్చు. స్మార్ట్ బ్యాక్గ్రౌండ్లో ఇందాక ఆల్రెడీ ఒక ఆడియో అనేది యాడ్ అయి ఉంటుంది. కావాలనుకుంటే కింద లిస్ట్లో ఉంటుంది కదా, వీటిలో మనకు సూటబుల్ అయ్యేది ఏదైనా కానీ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ సెట్టింగ్స్ కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. సో యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్ మనం చేంజెస్ అనేవి మైనర్ చేంజెస్ అనేవి చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ వీడియో కొట్టిన తర్వాత కొంచెం టైం టేకింగ్ తీసుకుంటుంది. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఇలా అయితే వస్తుంది, కనెక్ట్ టు యూట్యూబ్ అని. ఇక్కడ నుంచే డైరెక్ట్గా యూట్యూబ్లోకైనా వేసేయచ్చు, లేదంటే డౌన్లోడ్ వీడియో చేసుకొని దాని పక్కనే సబ్ టైటిల్స్ అని కూడా వస్తుంది, అది జిప్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డౌన్లోడ్ కొట్టిన తర్వాత డౌన్లోడ్ అయిపోయింది. సో సబ్ టైటిల్స్ కూడా జిప్ ఫైల్లో మనకు డౌన్లోడ్ అయిపోవడం అయితే జరిగింది. సో వీడియో ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది అండ్ సబ్ టైటిల్స్ కూడా ఇక్కడ. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.